ఇక్కడ చిన్న దెబ్బ తగిలింది. ఆ సమయంలో దీపాలు ఆర్పారు, సాక్షి లైవ్ కూడా లేదు. ఇక్కడ ఒక చిన్న గీటు, రక్తం ఏమి కారిపోలా. దీనికి ఎవడన్నా కుట్లేస్తాడా? జనం వేయరు. గురి చూసి ఆడు కొట్టాడా, లేకపోతే గ్యాప్లో ఈయన ఒక చిన్న గీరుకున్నాడా అన్నది పక్కన పెడితే 2019లో కోడికత్తి అది ఇప్పుడు డ్రామా అని మనకు తెలిసిపోయింది. ఎందుకంటే అసలు ఈ క్యాండిడేట్ కేసు పెట్టినోడు కోర్టుకు వెళ్ళలా, బాబాయిని లేపేశారు. ఒక పక్క షర్మిల చాలా స్పష్టంగా చెప్తోంది, డాక్టర్ సునీత కూడా స్పష్టంగా చెప్తోంది. ఆ హత్య గురించి కడపలో మొదలైన ప్రబంధనం మళ్ళీ రాష్ట్రం అంతా ఆ హత్యా పవనాలు తాకుతున్నాయి. ఒక పక్క ఆ హత్యా పవనాలు ఆపడానికి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని చెప్పి బహుశా ఈయన మీద హత్యా ప్రయత్నం ఏమన్నా సరదాగా చిలిపిగా చేయించుకున్నారా అనే అనుమానాలు వస్తాయి. ఎందుకంటే మనందరం సినిమాలు చూసేవాళ్ళం. అతడు సినిమా గుర్తుండి ఉంటుందిగా. కాబట్టి అక్కడ అషిండే గారు నిజంగా ఎవడో వేసేస్తాడు. ఇది జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. నిజంగా పంగళకర